హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మనం ఇంట్లోనే ఫ్రూట్ సలాడ్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఇలా పక్కా కొలతలతో అయితే చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక ప్యాకెట్ పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలను అయితే యాడ్ చేశాను. దీనికి 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక టీ గ్లాస్ షుగర్ కూడా వేసుకొనేసి పాలను అయితే బాగా మరిగించుకోవాలి. ఈ లోపు అయితే మరో గిన్నెలోకి ఒక టీ గ్లాస్ పచ్చి పాలను అయితే తీసుకున్నాను. దీనికి 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. మనకు మార్కెట్లో చాలా ఫ్లేవర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి కదా, నేనైతే వెనిలా తీసుకున్నాను. ఈ పాలలోకి ఈ పౌడర్ని అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అదే మనం వేడి పాలు తీసుకుంటే గడ్డలు అయితే అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పాలు బాగా మరిగిన తరువాత దీనికి మనం మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పాలను అయితే యాడ్ చేస్తున్నాను. వీటిని మరో 5 మినిట్స్ అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుందాము. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని మరో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్పూన్తో తిప్పుకుంటూ చల్లారబెట్టుకుందాము, లేకపోతే పైన ఈగడ కడుతుంది. ఆ తర్వాత ఈ పాలు బాగా చల్లారాక దీనిలోకి మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే యాపిల్, దానిమ్మ, ద్రాక్ష అలాగే బనానాని యాడ్ చేస్తున్నాను. ఇలా మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక 3 అవర్స్ తర్వాత సర్వ్ అవుట్ చేసుకోవడమే. చాలా ఈజీ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు మన వీడియో. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.